వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆత్కూరు ఆక్రమణ కేసులో బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ప్రస్తుతం ఇదే కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆత్కూరు ఆక్రమణ కేసులో బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ప్రస్తుతం ఇదే కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు వల్లభనేని వంశీకి మరోసారి కోర్టులో షాక్ తగిలింది. ఆత్కూరులో భూ ఆక్రమణ కేసుకు సంబంధించి ఒకవైపు పోలీసులు, మరోవైపు సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూ ఆక్రమణ పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. దీనిపై సిఐడి విచారణలో కూడా భూ ఆక్రమణకు సంబంధించి వంశీ ఆదేశంతో అనుయాయులు భూ ఆక్రమణ పాల్పడిన నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అటు గన్నవరంలోనూ ఇటు సిఐడి అధికారులు కూడా విచారణ పూర్తి చేశారు. అయితే ఇటీవలే గన్నవరం కోర్టులో 3 రోజుల క్రితం ఇదే కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దాని బెయిల్ మంజూరైంది. అయితే సిఐడి కోర్టు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు కూడా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వంశీ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పి ప్రాసిక్యూషన్ తరపు సాక్ష్యాలు కూడా సమర్పించారు. అయితే వంశీ తరపున మాత్రం ఇదంతా రాజకీయ కుట్రతో పెట్టారు, ఆయన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా ఈ కేసులో ఇరికిచ్చారంటూ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయాధికారి ఆ వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ రోజు ఆ వంశీ సత్యవర్ధనకు సంబంధించి ఆ కేసులో ఎప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదేవిధంగా ఈ సిఐడి దాఖలు చేసిన అదే కేసు సంబంధించి కూడా రిమాండ్ ముగియడంతో ఉదయం కూడా ఆయనతో పాటు మొత్తం 12 మందిని కోర్టు హాజరుపరచుగా ఈ నెల 23వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.